హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆదాయ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A0903220154 అండి. సో మీకు ఇప్పుడు నేను ఒక ఒక మంచి బ్యూటిఫుల్ మనకి కాపులపాడ ఐటీ పార్క్ అంతకుముందు కేటాయించిన ప్లేస్ అదంతా చూపిస్తానండి. సో మొత్తం కొండ మీదకి వెళ్ళే ముందు దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పి మీకు మొత్తం ఐటీ పార్క్ అని చెప్పి మనకి కాపులపాడులో మనకు ఒకటి ఉందండి. అంటే ఆల్రెడీ మనకి రుషికొండ దగ్గర ఐటీ సేజ్ ఎలా ఉందో ఆ కొండ మీద ఎలా అయితే ఫుల్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయో, సో లాస్ట్ మనకి 2018 ఆ ప్రాంతంలోనే మనకి ఇది ఐటీ పార్క్ డెవలప్ చేద్దామని చెప్పేసి మనకి ఏపీఐఐసి వారు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు మొత్తం ఈ కొండ అంతా రోడ్లు వేశారు. అలాగే ఎలక్ట్రిసిటీ, అంటే మనకి ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్లగ్ అండ్ ప్లేకి సంబంధించి ఏ ఫెసిలిటీస్ ఉండాలో ఆ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ అండి. సో రోడ్స్ అన్నీ వేశారండి. మీకు ఆ రోడ్లు చూపిస్తాను. పైన చిన్న సబ్ స్టేషన్ ఉందండి, అది చూపిస్తాను. అంటే మనకి ప్రజెంట్ అంతా మనకి భోగపురం దగ్గర ఇంచుమించు మనకి విజయనగరం జిల్లాలో 5,000 ఎకరాలు ఐటీ పార్కుల కోసం గవర్నమెంట్ రీసెంట్గా కేటాయించిందండి. అవి ఎక్కడంటే వస్తే మనకి పోల్పల్లి దాటాక అవనం జంక్షన్ ఉంటుందండి. సో అది పోల్పల్లి రెవెన్యూలోకి వస్తుంది. అక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ దాటాక ఒక 350 ఎకరాలండి. అక్కడి నుంచి అలాగా మనకి వెళ్తుంటే ఇంచుమించు మింగినాపిల్లి అండి. అంటే 2,500 ఎకరాలు ఆల్రెడీ గ్యాదర్ చేశారండి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ కింద. అంటే అది ఏంటంటే మనకి ఈ పోల్పల్లి నుంచి అవనం జంక్షన్ అలా లెఫ్ట్కి వెళ్తే మనకి మొత్తం ఎండింగ్ పాయింట్ ఎక్కడంటే మనకి అక్వరం జంక్షన్ నుంచి లోపలికి వెళ్ళొచ్చండి. అక్వరం జంక్షన్ నుంచి లోపలికి వెళ్ళా మనకి అలాగే విజయనగరం వస్తుందండి. ఆ రూట్కి కూడా ఈ ల్యాండ్ టచ్ అవుతుందండి. అలాగే అది దాటాక మనకి భోగపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్క నుంచి బంటుపిల్లి, పేడాడ, రఘుమండ, విజయనగరం రూట్ ఉంటుందండి. సో అంటే ఈ నేషనల్ హైవే నుంచి NH60 నుంచి మనకి ఎక్కడెక్కడ కనెక్టివిటీ అనేది నేను చెప్తాను. అంటే ఆల్రెడీ అది కొత్తగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ట్ టైం మన రుషికొండ మొత్తం వీడియో తీసామండి. ఇప్పుడు కాపులపాడ ఐటీ పార్క్ మనం చూపిస్తున్నాం. ఎగ్జిస్టింగ్ ఏ డెవలప్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మనకి ఐటీ పార్కులు కాబట్టి 5,000 ఎకరాలు విజయనగరం జిల్లాలో ఇస్తున్నారండి. అందులో భోగపురం, డెంకాడ, పోస్పేట మండలాలు. సో ఇక్కడ భోగపురం ఇక్కడ మొదలుకొని నెక్స్ట్ మనకి పేడాడ్ విలేజ్ అనేటప్పటికి మనకి పెద్ద తాడివాడ, అది డెంకాడ మండలాలండి. అక్కడి నుంచి మన గునుపూరుపేట, అలాగే మింగినాపిల్ల అని చెప్పి దానికి ఏంటంటే మనకి ఫస్ట్ అక్వరం జంక్షన్, నెక్స్ట్ మండల హెడ్ క్వార్టర్ నుంచి అలాగా పేడాడ విలేజ్ బంటుబిల్లి మీద వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎక్కడంటే మనకి కొంచెం ముందుకు వస్తే నాతవలస ఉంటుందండి. నాతవలస నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం, స్ట్రైట్కి వెళ్తే శ్రీకాకుళం. సో నాతవలస నుంచి అలా లెఫ్ట్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి నాతవలస దాటాక కొప్పెర్ల అని చెప్పేసి పాత కొప్పెర్ల విలేజ్ ఉంటుందండి. రెల్లువలస, అంటే ఇదంతా ల్యాండ్ బ్యాంక్ గ్యాదర్ చేశారండి. సో రెల్లువలస నుంచి అలా కొంచెం ముందుకెళ్తే మనకి పోస్పేట రేగ నుంచి కుమిలి. అంటే కరెక్ట్గా మెయిన్ రూట్ చెప్పాలంటే పోస్పేట రేగ పోలీస్ స్టేషన్ దాటాక మనకి సిహెచ్ అగ్రహారం ఉంటుంది. సిహెచ్ అగ్రహారం నుంచి విజయనగరం మెయిన్ రోడ్డు ఉంటుందండి. అంటే వయో కుమిలి మీద మనకి అలాగే మనకి రైట్ సైడ్ వెళ్తే సార్పిల్లది. అంటే ఈ రోడ్ నుంచి కుమిలి నుంచి విజయనగరం వెళ్ళే రోడ్డు వరకు టచ్ చేసినంత వరకు గవర్నమెంట్ ల్యాండ్, డీపట్ట ల్యాండ్లు ఏంటంటే ఉన్నాయో అవన్నీ ఐటీ పార్కులు కేటాయించిందండి. ప్రస్తుతానికి 2,500 ఎకరాలు గ్యాదర్ చేసింది. ఇంకొక 2,500 ఎకరాలు కూడా గ్యాదర్ చేస్తుంది. సో మెయిన్ మనకి విశాఖపట్నం ఐటీ సిటీగా తయారవుతుందండి. మనకి సిలికాన్ వ్యాలీ ఎలా ఉందో అమెరికాలో, అలాగే బెంగళూరులో ఇండియాలో బెంగళూరు ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ మెయిన్ ఆ విధంగా తయారవుతుందండి. మెయిన్ అందులో భాగంగానే మనకి ఎక్కువ మెయిన్ 2 నియోజకవర్గాలు అండి ఐటీ సెక్టర్స్ కింద. ఒకటి భీమిలి నియోజకవర్గం, నెక్స్ట్ మనకి భోగపురం నియోజకవర్గం అండి. అంటే భీమిలి నియోజకవర్గంలో మండలాల్లో చాలా వరకు ఐటీ డెవలప్మెంట్ ఉంటుందండి. ఒకటి మనకి ఆనందపురం మండలంలో ఆల్రెడీ మనకి గూగుల్ డేటా సెంటర్కి ఇంచుమించు 380 ఎకరాలు, 308 ఎకరాలు ఇచ్చారండి. సో దాని చుట్టుపక్కల సిస్టర్ కంపెనీస్ అనేసి సిస్టర్ కన్సర్న్స్ కంపెనీస్ వస్తే, అలాగే పద్మనాభ మండలం కూడా ఐటీ పార్కుల కోసం స్థలాలు గవర్నమెంట్ కలెక్టర్ వారికి అప్పగించారు. వాళ్ళు కూడా గ్యాదర్ చేస్తున్నారు. అలాగే మధురవాడ రూరల్ కూడా
మనకి భీమిలి నియోజకవర్గం వస్తుందండి. అలాగే భీమిలి మండలంలో ఇప్పుడు కాపులుప్పాడు వచ్చేటప్పటికి అంటే ఈ 4 మధురవాడ రూరల్, ఆనందపురం మండలం, భీమిలి మండలం, పద్మనాభ మండలం ఈ 4 మండలాలు భీమిలి కాన్స్టిట్యున్సీలోకి వస్తాయండి. మనకి భారతదేశంలోనే ఒక టాప్ ఒక 5 పెద్ద నియోజకవర్గాలు ఉంటే అందులో భీమిలి కూడా నియోజకవర్గం పెద్దదండి. సో భీమిలి నియోజకవర్గం మొత్తం ఐటీ సెక్టర్ కింద ఫుల్గా డెవలప్ అవుతుందండి ఇన్ ఫ్యూచర్. అలాగే దాని ఎడ్జసెంట్ మండలం మనకి భోగాపురం మండలం అండి. సో భోగాపురం అంటే అది మనకి నెల్లిమర్ల నియోజకవర్గం. ఒకప్పుడు భోగాపురం నియోజకవర్గం. నెల్లిమర్ల నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయండి. భోగాపురం, పూసపేటరేగ, డెంకాడ, నెల్లిమర్ల ఈ 4 మండలాలు కూడా అంటే మనకి ఇప్పుడు ఈ భీమిలి మండలానికి ఎడ్జసెంట్ మండలాలు అంటే భోగాపురం మండలంలో మనకి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్దలు ఏమంటున్నారంటే మాకు ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉండాలి. సో దాని ప్రకారంగా అంటే బీచ్కి దగ్గరలో, హైవేకి దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి మెయిన్ భోగాపురం మండలం అంటే హైవే నుంచి భోగాపురం మండలం అంతా NH16కి బీచ్ వైపు ఉన్నదంతా ఎక్కువ భోగాపురం మండలం అండి. లెఫ్ట్ సైడ్ ఎక్కువ మనకి డెంకాడ, కొంచెం లెఫ్ట్కి రైట్కి పూసపట్ర మండలం ఉంటాయండి. సో ఇదంతా కలిపి మనకి ఐటీ పరంగా బాగా డెవలప్ అవుతుందండి. అంటే మనకి ప్రజెంట్ ఐటీ పార్కులు ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మనకి 2018 ఆ ప్రాంతంలో ఇది డెవలప్ చేశారండి. అంటే ఇందులో కూడా మనకి ఫ్యూచర్లో చాలా కంపెనీస్ వస్తాయి. మనకి ఆల్రెడీ పైన మేము చూస్తే డిఫారెస్టేషన్ కొన్నిటిలో జరుగుతుంది. మదర్ టెక్నాలజీస్ అనే కంపెనీ డిఫారెస్టేషన్ చేస్తుందండి. సో మనకి ఋషికొండ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డెవలప్ అయ్యేది ఏంటంటే కాపులొప్పడు ఐటీ పార్క్ అండి. మొత్తం ఈ కొండ అంతా కలిపి 1400 ఎకరాలు ఉంది. అందులో విడతల వారీగా ఒక 100 ఎకరాలు, 150 ఎకరాలు అలాగే ఎవరికి అవసరమైతే వాళ్ళకి అలా ఇచ్చుకుంటూ అంటే మినిమం 15-20 ఎకరాలు ఒక్కొక్క కంపెనీ కేటాయించాలని ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 kmలోనే మనకి కాగ్నిజెంట్కి ఇచ్చారండి. అలాగే జస్ట్ ఒక మనకి దీని పక్కనే ఒక 200 మీటర్లోనే ఇమేజ్ ఇన్నోవేషన్స్ అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు. సో ఇది కూడా ఫ్యూచర్లో ముందు ఈ ఐటీ హిల్స్ కోసం కాపులొప్పాడు కూడా మనకి ల్యాండ్ ఎక్కువ అలాట్ చేస్తుందండి. సో మనకి ఏంటంటే ఇదంతా చూపించి మీకు కొండపైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ చుట్టుపక్కల మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏదైనా డెవలప్మెంట్ వచ్చిందంటే దాని చుట్టుపక్కల ఏ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే మొత్తం అంతా ఇది రియల్ ఎస్టేట్కి స్వర్ణయుగం అండి. ఎందుకంటే ఐటీ పరంగా మొత్తం బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ముందు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఐటీ పార్కులు భోగాపురంలో, పూసపట్రాగ, డెంకాడలు వస్తున్నాయి కాబట్టి అసలు ఐటీ పార్కులు వచ్చాయంటే అసలు ఏ విధంగా ముందు డెవలప్ చేస్తారు, రోడ్లు ఏ విధంగా ఉంటాయి అవన్నీ చూపించి మీకు ఒక వ్యూ పాయింట్ చూపించి అక్కడి చుట్టుపక్కల కాపులొప్పాడులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని అందరూ చెప్తున్నారు కదా. కాపులొప్పాడులో ఏ లేఅవుట్లు ఉన్నాయనేది నేను చూపిస్తానండి. సో ఇది మీకు మొత్తం పైన మీకు మొత్తం అంతా చూపిస్తాను. ఒక నాయిస్ ఇబ్బంది అనిపిస్తే కొంచెం మ్యూట్ చేయండి. శ్రావణ బండి స్టార్ట్ చేసే. సో ఇది ఇలా రోడ్ అండి. చుట్టూ మనకి కొండ చుట్టూ ఉంటుందండి మనకి ఐటీ పార్క్. కంపెనీస్ అనేది ఎక్కువ రాలేదు కానీ మనకి రోడ్లు అనేది బ్లాక్ టాప్ రోడ్లు వేసారండి. సో ఇక్కడ నుంచి మీకు చూపిస్తానండి మొత్తం అంతా. సో ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి.
సో మనకి ఇది ఎగ్జిస్టింగ్ అని మనం ఇలా ఎంట్రన్స్ అవుతాం కొండల మధ్యన వెళ్ళి. వాటర్ ఫెసిలిటీస్ కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టారండి. ఎలక్ట్రిసిటీ సో ఇదండి మనకి కొండపై మనకి ఐటీ పార్క్ పైనుంచి చూస్తే మనకి వ్యూ ఎలా ఉంటది అనేది మీకు చూపిస్తానండి. సో కాపులోపడ మెయిన్
మనకి మనం ఫోకస్ పెట్టాం కదండి, కాపులపాడ శాటిలైట్ టౌన్షిప్ అని చెప్పి ఎక్కువ. సో ఈ కొండపైన చూస్తే ఇప్పుడు మనకి అలాగా ఒక బ్లాక్ టాప్ రోడ్ కనిపిస్తుంది కదండి, వంట వరకు రోడ్ వేయలేదు. సో ఈ కొండల ఆ చివరి నుంచి మనకి శాటిలైట్ టౌన్షిప్ అండి. అంటే మనకి ఈ ఈ ఐటీ పార్క్ దగ్గరలో ఏ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది మొత్తం మీకు లేఅవుట్లు చెప్తానండి. సో మనకి ఈ కొండ, సో ఈ కొండకి ఆ కొండ ఈ చుట్టుపక్కల కొండల మధ్యలో ఉన్నదే మన కాపులేట్ సైట్స్ శాటిలైట్ టౌన్షిప్ అండి. సో 260 ఎకరాల్లో మనకి ఉడావల్ లేఅవుట్ వేసారు. సో దీన్ని మనం బాగా ప్రమోట్ చేసామండి. ఒక లాస్ట్ 1 year బ్యాక్ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, కాగ్నిజెంట్ వస్తుందండి. సో అప్పుడు అంతమంది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపలేదు. సో ఇప్పుడు చూడండి మొత్తం బ్లాక్ టాప్ రోడ్డు కూడా వేస్తారు. మళ్ళీ దాన్ని వీడియో తీసుకుంటాం. సో మొంట వరకు ఫుల్ వేయలేదు కానీ ఇప్పుడు మాక్సిమం బ్లాక్ టాప్ రోడ్ వేసారు. సో ఇది మనకి కొండ కింద కనిపిస్తుందంతా మనకి శాటిలైట్ టౌన్షిప్ కదండి. ఇప్పుడు ఇందులో ఇల్లు కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా లేఅవుట్ అండి. ఆ పక్క కనిపిస్తుంది విలేజ్ అంతా కాపులపాడు నగరపాలెం. ఆ చివరంతా మనకి ఆ కొండని గదిలాగా మసగ్గా కనిపిస్తుంది అంతా భీములు అండి. సో ఇప్పుడు అలాగా కొంచెం మనం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్లు మనకి ఉడవాళ్ళు కట్టిన అపార్ట్మెంట్స్ అండి. అది మనకి మనకి ఆ నగరపాలెం బోయిపాలెం రోడ్డు కనిపిస్తుంది అండి. చెరువుల పక్క నుంచి మనకు కొంచెం ముందుకెళ్తే అది చూడండి, అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదండి. ఆ ప్రాజెక్ట్ అంతా విల్లాసం ప్రాజెక్ట్ మనకి జూమ్ చేస్తే కనబడుతుంది. ఇవ్వండి, అదంతా మనకి ఉడవలు కట్టిన అపార్ట్మెంట్లు. సో ఇదంతా మనకి విల్లాసం ప్రాజెక్ట్ అండి. ఇదంతా మన చెరువు. సో మనకి బ్లాక్ టాప్ రోడ్ అంతా చూసారా, ఇది క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు. సో మనకి ఇది 80 feet రోడ్ అండి. సో మొత్తం తార్ అంతా 80 feet వేయలేదు. సో మనకి దాటాకి ఇది మనకి అలాగే బోయిపాలెం నుంచి నేషనల్ హైవే ఇక్కడ నుంచి చాలా దగ్గర ఇంచుమించు ఒక 3-4 km లో ఉంటది. బీచ్ కూడా మనకి అలా చూస్తుంటే బీచ్ కనిపిస్తుందండి. మనకి ఇలా జూమ్ చేస్తే అంతా బీచ్ అండి. అంటే మనకు ఒక 3 kilometerలోనే బీచ్ కూడా ఉంటదండి. సో ఇది ఒక లేఅవుట్ మనకి ఇన్వెస్ట్మెంట్ బాగుంటదండి. అంటే ఈ ఐటీ పార్క్ దగ్గరలో ఏంటంటే ఉన్నదండి అది మనకి బీచ్ అయితే ఆ పడవలు కూడా చాలా నీట్ గా కనబడుతున్నాయి. వీడియోలో కనబడితే లేదు తెలియదు కానీ అవునా, అదంతా చూస్తే రెండుదంతా మనకి పడవలండి. ఇదంతా మనకి కాపులపాడ నగరపాలెం విలేజ్ అండి. సో మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. సో నేషనల్ హైవే కూడా దగ్గరే మనకి కొంచెం ఆ విల్లాస్ కడుతున్నారు కదండి, అది దాటి కొంచెం ముందుకెళ్తే మనకి చిలుకూరి అని చెప్పి, చిలుకూరు బృందావన్ ఎస్టేట్స్ అని చెప్పి, అది డైరెక్ట్ గా మనకి చిలుకూరి అండ్ ఉడా పార్ట్నర్షిప్ జాయింట్ వెంచర్ అంటండి. సో కొంచెం ముందుకు అలాగెళ్తే మనకి భీమిలి అండి, చివరికి వెళ్తే భీమిలి కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఈ మధ్యలో కొన్ని లేఅవుట్లు కూడా మనకు అలా కనిపిస్తున్నాయండి. అంటే సుక్షేత్ర లేఅవుట్ అనేది ఆ లెఫ్ట్ కు ఉంటదండి. సో అలాగా కొంచెం ఆ ఇల్లు కనిపిస్తున్నది ఏంటంటే మనకి దాని నేమ్ వచ్చేటప్పటికి మనకి బ్లూ మెరూన్ అని చెప్పి విల్లాస్ ఉన్నాయి కదండి, అదండి. దాని పక్కనే గణేష్ ప్రాజెక్ట్, కొంచెం ముందుకెళ్తే చరణ్ గ్రూప్ ప్రాజెక్ట్స్. సో మనకి ఈ రూట్ లో కూడా చరణ్ గ్రూప్ ప్రాజెక్ట్స్. అంటే ఇక్కడ కాపులోపల్లోనే సుక్షేత్ర అనే లేఅవుట్ ఒకటి ఉందండి, ప్రైవేట్ లేఅవుట్ చిలుకూరు లేఅవుట్ ఉందండి. ఈ కొండ పక్కనే డైరెక్ట్ గా ఉడా వాళ్ళు వేసిన ప్రజెంట్ ఆక్షన్ నడుస్తుంది. కాపులోపాడ ఉడా న్యూ లేఅవుట్ ఒకటి ఉందండి. దాని పక్కనే సిఎంఆర్ లేఅవుట్ ఉందండి. ఆ లోపలికి వెళ్తే మళ్ళీ వేరే లేఅవుట్ ఉంది. కొండకి కొంచెం దగ్గరలో నటుపక్క లక్ష్మీ నరసింహ లేఅవుట్ ఉందండి. సో కొంచెం అలాగా ఆ బీచ్ దగ్గర నుంచి కొంచెం దాటి వెళ్ళిపోతే మనకి అలా చుట్టూ కొండ దగ్గర ఉండేది మనకి కంపెనీస్. దివీస్ కంపెనీ ఉంటుందండి. దివీస్ కంపెనీ పక్క నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ అండి. అంటే ఇక్కడ నుంచి జస్ట్ భీమిలో ఒక 6 kilometers, ఇంకొక 12 kilometersలోనే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుందండి. సో ఈ రైట్ కి మనం చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లు ఏంటంటే మనకి కాపులొప్పాడ టర్నింగ్ నుంచి మారికవలస ఆ రోడ్డు ఉంటుంది కదండి, 100 feet రోడ్డు. ఆ పక్కనే మధురవాడ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి మధురవాడ ఉడా లేఅవుట్ అండి అది. ఆ కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ అంతా వీరారెడ్డి లేఅవుట్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా మనకి సైబర్ వ్యాలీ phase 1 phase 2 అని చెప్పి ఒక 25 ఎకరాల లేఅవుట్ ఉందండి. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ధర్మన్ ప్రసాదరావు లేఅవుట్ ఉందండి. అలాగే కొంచెం ముందుకు వస్తే మిథిలాపురం కాలనీ లేఅవుట్ ఉంది, రెవెన్యూ లేఅవుట్ ఉంది. అలాగే మనకి స్టేడియం వరకు షిప్ యార్డ్ లేఅవుట్, అలా బోర్డు లేఅవుట్లు ఉన్నాయి. ఇటుపక్క మనకి శివశక్తి నగరు, అలాగే దాని పక్కన అయోధ్య నగరు,
సో ఈ లేఅవుట్ లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మనకి చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఐటీ పార్క్ వచ్చిందంటే, ఐటీ కంపెనీస్ వచ్చాయంటే చుట్టుపక్కల అన్ని బాగా డెవలప్ అవుతాయండి. సో కాగ్నిజెంట్ అనౌన్స్ అయ్యే తర్వాత ఈ లేఅవుట్ లో మేము లాస్ట్ ఇయర్ మేము ఒక 20,000కి 23,000 మధ్యలో అమ్మామండి. ఈ లేఅవుట్ కానీ, చిలుకూరు లేఅవుట్ కానీ, అలాగే లక్ష్మీ నరసింహ లేఅవుట్, అవన్నీ ప్రైజెస్ తక్కువ ఉండేవి. సిఎంఆర్ లేఅవుట్ అన్ని. సో కాగ్నిజెంట్ భూమి పూజ ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి. సో ఇంకో 5 weeks లో అది కంప్లీట్ చేస్తారు. 25 ఎకరాలు, మొత్తం 22 ఎకరాలు 19 సెంట్లో ల్యాండ్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి టీసీఎస్ కి, ఇన్ఫోసిస్ కి అన్నిటికి ల్యాండ్లు ఇచ్చారు. ఇవన్నీ కలిపి మనకి మోడ వెళ్ళిపోయిన తర్వాత శంకుస్థాపనలు జరుగుతాయండి. అలాగే భోగాపురం ఐటీ పార్క్ కూడా మనకి అది కూడా శంకుస్థాపనలు అన్ని జరుగుతాయండి. సో అప్పుడు మీరు ల్యాండ్ రేట్లు అమాంతంగా పెరిగిపోతాయండి. పాతగా కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. సో మీరు ఈ డెవలప్మెంట్ జస్ట్ నాకు ఒక 1 year బ్యాక్ నా వీడియో చూస్తే మీకు శాటిలైట్ టౌన్షిప్ అనేది అంతగా ఏం ఉండదండి. ఇప్పుడు ఆ బ్లాక్ టాప్ రోడ్లు కానీ, రేట్లు కానీ అంతా మొత్తం మారిపోయిందండి. మొత్తం పాతది దీనికి అవన్నీ మన వీడియో దానికి నిదర్శనం అండి. సో ఇది ఐటీ పార్క్ మీకు మ్యాక్సిమం చూపిస్తానండి. ఐటీ పార్క్ తో పాటు ఇక్కడ ఆపి ఈ చుట్టుపక్కల మనకి ఆ ఉడవాళ్ళు వేసిన అపార్ట్మెంట్లు, అది మనకి శ్రీప్రకాష్ స్కూల్ అండి. ఉడా అపార్ట్మెంట్ కాదు, రోడ్డు పక్కనే. ఈ ఉడా అపార్ట్మెంట్ ఈ కొండ పక్కన ఉంటదండి. సో ఇదంతా ఇంకా చాలా చివరికి ఆ కొండకు ఆనుకొని ఉన్నంత వరకు మనకి దీనికి సంబంధించింది అండి. సో మరొకసారి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో చాలా ఈ కొండ మీద చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లొకేషన్. ఇది చాలా మంది చూడలేదు కదా, వాళ్ళ కోసం అండి ఇది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ క్లోజ్ చేస్తామండి. ప్రస్తుతానికి పార్క్ చేస్తానండి. సో ఎక్కడ రోడ్ సైడ్ ఆ బోర్డు దగ్గర. సో ఇది రీసెంట్ గా వేరే కంపెనీకి అలాట్ చేశారండి. మదర్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి, మదర్సన్ అని, డివిజన్ ఆఫ్ సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పి. ఇది ప్లాట్ నెంబర్ 7 కాపులపాడ phase 1 ఐటీ పార్క్ అండి. సో మీకు దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను మొత్తం. అంటే మనకి ఫ్యూచర్లో మనకి ఋషికొండ దగ్గర తారక రామ లేఅవుట్ కిందన ఉంటుంది. దానిపైన మనకి సో ఐటీ శాఖకి సంబంధించిన కంపెనీస్ అన్నీ ఉన్నాయండి. సో ఇదండి మదర్సన్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి మదర్సన్ ఉంది. సో వీళ్ళు సో మొత్తం అంతా రీసెంట్గానే డిఫారెస్టేషన్ చేశారండి. అంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇది కన్స్ట్రక్షన్ అవుతుందండి.
సో ఇది స్టార్ట్ అయితే ఆ పక్కనే ఇమేజ్ ఇన్నోవేషన్ కూడా అటువైపు కొండ కిందనే స్టార్ట్ అయిందండి. సో మనకి ఐటీ సెజ్ దగ్గర రుషికొండ ఐటీ సెజ్ మీద హిల్ 1, హిల్ 2, హిల్ 3 ఏ విధంగా అయితే డెవలప్ అయ్యిందో ఫ్యూచర్లో ఇదంతా మనకి ఫుల్గా డెవలప్ అవుతుందండి. ముందు డిఫారెస్టేషన్ వర్కులు చేశారు. సో ఫ్యూచర్లో ఇది ఒక కంపెనీ కడితే మరొకసారి కొంచెం ఒక 5 years స్టెప్ అట్టవచ్చు, కానీ ఇది ఫుల్గా డెవలప్ అవుద్దండి. ఐటీ సెజ్ ఆల్రెడీ మ్యాక్సిమం ల్యాండ్ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ మన వాళ్ళు కాపులొప్పాడ దీని మీద ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయండి. సో దీని తర్వాత అలాగే దీంతోపాటు ప్యారలల్గా మనకి భోగాపురం ఐటీ పార్క్స్ చెప్పాను కదా ఎంట్రన్స్లోనండి, ఇంచుమించు 5,000 ఎకరాలు. సో వైజాగ్ విజయనగరం అనేది ఇంకా సాఫ్ట్వేర్ కింద డెవలప్ అవుతుందండి. మన బీటెక్ చదివిన స్టూడెంట్స్ ఎవరు బెంగళూరుకి, మీరు ముంబై, పూణే, కోల్కతాకి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. సో ఎందుకంటే ఇదంతా మనకి ప్రజెంట్ ఈరోజు February 5th, 2026. ఇప్పుడు ఎలా ఉందండి, ఇంకో 5 years తర్వాత మొత్తం ఇక్కడ కంపెనీ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుందండి. అటుపక్క కాగ్నిజెంట్ కూడా 2029కి కంప్లీట్ చేయాలండి ప్రాజెక్టు. సో కాగ్నిజెంట్ని చూసి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మిగతా అంతకుముందు ల్యాండ్ తీసుకున్నవన్నీ వర్క్లు స్టార్ట్ చేస్తున్నారండి. సో తారక రామ లేఅవుట్ ఏ విధంగా ఫుల్గా రేట్లు ఇప్పుడు ప్రజెంట్ 95,000 లక్షకి వెళ్ళిపోయో, దీనికి ఆనుకొనే కింద ఉన్నది కాపులపాడ శాటిలైట్ టౌన్షిప్ అని, అది తారక రామ శాటిలైట్ టౌన్షిప్ అంటారు. ఇది కూడా మనకి నార్మల్ శాటిలైట్ టౌన్షిప్. ఇది 260 ఎకరాలండి, అది 110 ఎకరాలు. సో ఇది కూడా ఆ విధంగానే డెవలప్ అవుతుంది. దీని పక్కనే ఉంది కాబట్టి ఆ స్కోప్ బట్టే మనం ఫుల్గా ప్రమోట్ చేసాం శాటిలైట్ టౌన్షిప్ అని. సో ఈ ఒక్క కంపెనీ ప్రస్తుతానికి వర్క్ స్టార్ట్ చేసిందండి. అంటే ముందు డిఫారెస్టేషన్ మీకు మరొకసారి వీడియో అంతా తీసి లాస్ట్లో క్లోజ్ చేస్తానండి, అంటే ఎక్కడ మొదలయ్యాం ఎక్కడికి ఎండ్ అయ్యాం అనేది. సో ఫ్యూచర్లో ఇదంతా ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయండి. మనకి సబ్స్టేషన్ అండి, ప్రాంత విద్యుత్ కంపెనీస్ ఉంది. సో ఏపీఐఏసీ వారు ఆల్రెడీ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ అంతా. సో మనం ఇందాక ఈ లోపలికి వెళ్ళామండి, ఈ విధంగా ఇది ఎగ్జిట్ అండి. సో ఇది ఎగ్జిట్, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యో అక్కడ మీకు వీడియో క్లోజ్ చేస్తానండి, అక్కడ చేద్దాం. సో ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్.
సో ఇదండి మనం ఇలా పైకెళ్ళి ఇలా కిందకు వచ్చామండి. సో ఇదేంటంటే మనకి ఐటీ పార్క్ కాపులపూడి కొండపైన ఏ విధంగా ఉంటది అనేది మీకు చూపించడానికండి. సో ఈ రూట్ మనం ఇలా వచ్చేవచ్చు. సో ఇదొక రోడ్ అండి. మనకి ఈ కాపులపాడ ఐటీ పార్క్ కొండపైకి వెళ్ళడానికి మనకి డైరెక్ట్ గా బీచ్ రోడ్ నుంచి వస్తే మనకి రుషికొండ అన్ని దాటాక తిమ్మాపురం ఉంటదండి విజ్ఞాన్ స్కూల్. సో విజ్ఞాన్ స్కూల్ నుంచి ఇలా వస్తే ఒక 2 కిలోమీటర్లో ఈ సర్కిల్ వస్తుందండి. ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇదంతా శాటిలైట్ టౌన్షిప్ నుంచి కాపులపాడ, అలాగే కే నగరపాలెం అంటే కాపులపాడ నగరపాలెం బీచ్ రోడ్కి వెళ్ళిపోతామండి. ఇలాగ కొంచెం ఈ లేఅవుట్ దాటాక మనకి జస్ట్ లెఫ్ట్కి ఒక 3-4 కిలోమీటర్లు వెళ్తే బోయిపాలెం వస్తుందండి. సో ఇలాగ ఇటువైపు వెళ్తే మనకి జస్ట్ ఒక 3 kmలోనే మనకి మిదిలాపూడ కాలనీ అన్నీ వస్తాయండి. మనకి మధురవాడ సంబంధించి లెఫ్ట్లోనే మనకి స్టార్టింగ్లో ఇమేజ్ యూనివర్స్ అని చెప్పి కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ కడుతున్నారు, అది ఉంటుంది. అది దాటాక కాగ్నిజెంట్ 22 ఎకరాలు 19 సెంట్లో కడుతున్నారండి. సో అది ఉంటుందండి. అది దాటాక మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ సైబర్ వ్యాలీ లేఅవుట్లు అన్నీ మీకు ఇందాక చెప్పాను కదా. సో ఫ్యూచర్లో ఇదంతా బాగుంటుందండి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పరంగా. సో అంటే మధురవాడకి దగ్గరలో కాపులపాడు, మధురవాడ అంతా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ జనాలు కాపులపాడు మీద పడతారండి. సో ఇదండి మనకి ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. సో మనకి ఐటీ పార్క్ అసలు ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూపించదండి. సో ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి అసలు కాపులపాడు ఐటీ పార్క్ ఏ విధంగా ఉందో పైన అనేది తెలియదు. 2018 నుంచి మనకి అలాగే ఉంది. ఇప్పుడు మీకు చూపించానండి. ఇప్పుడు ఇంకా కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. సో ఇదండి మనకి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ఐటీ పార్కులు వచ్చాయి కాబట్టి భోగాపురంలో కూడా. సో ఈ విధంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి ఐటీ కంపెనీస్ కూడా వస్తాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల లేఅవుట్లో మీరు ఎక్కడ తీసుకున్నా భీమిలి నియోజకవర్గం మనకి భోగాపురం నెల్లిమర్ల నియోజకవర్గం ఎస్పెషల్లీ మెయిన్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ చాలా బాగా డెవలప్ అవుతుందండి ఐటీ పార్క్స్ కూడా. అంటే ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, ఇంకా స్టార్ హోటల్స్, మొత్తం ఐటీ పార్కులు అన్ని విధాలుగా భోగాపురం, డెంకాడ, పోస్పట్రాగ మండలాలు, నెల్లిమర్ల మండలం, అలాగే మనకి మధురవాడ రూరల్ అర్బన్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి ఇవన్నీ రియల్ ఎస్టేట్కి స్వర్ణయుగం అండి. సో మన ఒక అభివృద్ధిని చూపించి దాని చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం మన మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఇదండి మనకి ఈ 3 జిల్లాల్లో ఏమైనా ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా కావాలంటే నన్ను రిఫర్ చేయండి. సో ఇదండి ఇంతవరకు మీకు నేను చూపించింది కాపులపాడుకు సంబంధించి. అలాగే మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుందండి. సో ఈ చుట్టుపక్కల మనకి ప్రస్తుతానికి గ్రే హౌండ్స్ను మనకి డంపింగ్ యార్డ్ ఉంది. కానీ ఫ్యూచర్లో ఈ 2 తీసి సిటీకి ఇంకా దూరంలోనే తరలిస్తారని చెప్పి మనకి చెప్తున్నారండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇది మంచి టైం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై హింద్. బాయ్.